వెళ్ళారు చూసారా? టైం 5 అయిందిగా, మందు కొడుతుంటాడు. పెద్దామే మా ఆయన ఏమన్నా చూసావా? వాడు మందు కొడుతుంటాడా? అన్నా మా ఆయన చూసారా? వాడు ముందు కొడుతుంటాడా? అయిపోయినవరా ఈ రోజు తాగిపోతున్నాయా నా చేతిలో. బావా నీ పిల్లని నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుందిరా, ఎక్కడున్నావు? మందు కొడుతున్నావు మావా? జాగ్రత్త రోయ్, చూస్తే చంపేసేలా ఉంది. మందు కొడుతున్నావా? వస్తున్నా నుండు. నిజంగానే మందు కొడుతున్నాడే, నేనే తప్పుగా ఊహించుకున్నా. మన ఇద్దరం బాగున్నామని విడగొట్టాలని ఏదేదో చెప్తుంటారు, అవన్నీ నమ్మకు నువ్వు. నిజమేనండి. ఏమక్క ఒక్కదానివే పని చేసుకుంటున్నావు? మా ఆయనకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోలయ్యాడమ్మా. లక్షల్లో అప్పులు పోలైపోయాం. నేనే ఏదో ఒక పని చేసుకుని పిల్లల్ని చదివించుకుంటున్నా. అయ్యో పాపమండి, ఇంత చిన్న వయసులో అప్పులు పాలయ్యారు, ఎలా బతుకుతారో ఏమో. మీకేమైనా అలా అయితే నా పరిస్థితి ఏంటండి? నువ్వేం బాధపడకే, మన ఇంట్లో ఎవరికేం ఆరోగ్యం బాగాలేకపోయినా గానీ అప్పులు పాలవకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోన్నానే. హెల్త్ ఇన్సూరెన్సా? ఎందుకు మీకు పదే పదే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఏదైనా తిరిగి తీసుకోవచ్చు కానీ మనకు ఆరోగ్యం బాగాలేక ఒక్కసారి హాస్పిటల్ పాలైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామన్నా గానీ ఛాన్స్ ఉండదండి. మీ చుట్టుపక్కల మీరు గమనించుంటారు, హాస్పిటల్ పాలయ్యి ఆ అప్పులను తీర్చుకోవడానికి జీవితాంతం కష్టపడే వాళ్ళని చూసే ఉంటుంటారు. అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మీ ఫ్యామిలీ కోసం తీసి పెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు ఉండింది అనుకోండి, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి, నాకు ఏదైనా అనుకోకుండా ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి సడన్ గా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 లక్షలు అంటే నా ఫ్యామిలీ భరించడం కూడా కష్టమే అండి. అందుకే నేను రైల్వే ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ పర్సనల్ గా ఒకటి ఖచ్చితంగా ఉండాలని చెప్పి నా ఫ్యామిలీ మొత్తానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకున్నాను. మార్కెట్ లో మీకు ఎక్కడైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే దొరుకుతుందండి. బ్యాంకుల్లో, ఆన్లైన్ లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. మీరు ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. నేనైతే ఒక దగ్గర తీసుకున్నాను. మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడే తీసుకోమని చెప్పి ఫోర్స్ చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే చాలా చిన్న అమౌంట్ నెలకు 400-500 కట్టుకుంటూ కోట్లలో అయితే కవరేజ్ అయితే పొందొచ్చండి. పైగా ఇక్కడ రకరకాల కంపెనీలు ఉంటాయి. ఏ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అప్ టు 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి. మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే మీ ఏజ్ కి, మీ ఫ్యామిలీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒక్కసారి చూసుకోవడం కోసం నా బయోలో అయితే లింక్ ఇస్తున్నానండి. ఒకసారి క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి.